ప్రధానంగా రాష్ట్రం అంతా కూడా ఉద్యమాంధ్రప్రదేశ్గా మారిపోయింది. యువకుల దగ్గర నుంచి, ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర నుంచి, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ప్రతి ఒక్కరి రోజు అంగన్వాడీలతో సహా రోడ్డెక్కి నిరసనలు తెలుపుతా ఉన్నారు. అసలు వాళ్ళు పెట్టి వాలంటీర్లు వస్తున్నారు రోడ్డు మీదకి. వాళ్ళు పిచ్చి 5,000 జీతం ఇస్తున్నారు. వాళ్ళని మీటింగ్ పెడితే వాలంటీర్లు కావాలి, ఎక్కడ ఎగితే వాలంటీర్లు జనం తీసుకురావాలి. వాడికి 5,000, ఆ 5,000లో వీళ్ళు సాక్షి పేపర్ కొనాలి, లేకపోతే 200 కట్టు. ఇది వాస్తవేగా. మన అంగన్వాడీలు వాళ్ళు పాపం సేకడ పడిన దాకా పిల్లలకి, పసిపిల్లలకి, వాళ్ళకి స్కూల్కి అంగన్వాడీ పిల్లలు అంటే చిన్న పిల్లలు, వాళ్ళకి మూత్రం వచ్చినా కడగాలి, మల విసర్జించిన ముడ్లు కడగాలి, వాళ్ళకి నోట్లో ముద్దలు పెట్టాలి. సేవ ఎక్కువ వాళ్ళదే. మరి అసలు మహిళని నువ్వు ఏం చెప్పావు? నువ్వు ఆనాడు నువ్వు ప్రతిపక్షంలో ఉండగా నువ్వు ఎన్ని వాగ్దానాలు ఇచ్చావు? 5 సంవత్సరాలు అయింది, వాళ్ళకి నెరవేర్చావా? మరి ఎంప్లాయీస్ ఉద్యోగస్తులు మా జగన్ అని చెప్పి చంద్రబాబు నాయుడుకి మీకు ఎన్ని ఎలివెన్స్ ఇచ్చారండి ఎంప్లాయీస్కి? ఇలా సెక్రటరియట్లో కానీ, బయట ఉద్యోగస్తులు కానీ, టీచర్లు కానీ అందరికీ ఏ తక్కువ చేశాడని వాళ్ళని ఆయన చేసిన మంచి పనికి జగన్ ఏదో చేస్తాడు ఆయన మాటలు నమ్మి చేశారు. పీఆర్పీ ఇంతవరకు లేదు. వీళ్ళకి పెన్షన్లు లేవు. వీళ్ళు ఉన్న డబ్బు పంచాయతీ నిధులు కానించి ఉద్యోగస్తులు ఫండ్ దాచుకున్న నిధులు, బ్యాంకులో వీళ్ళు దాచుకున్న డబ్బులు మొత్తం వేరే వాళ్ళకి పంచాడు. ఎక్కడ పంచాడండి? ఈయన పంచింది అమ్మఒడికి పథకం ఒక్కటే. ఏమవుతున్నాయి? సరే, రేషన్ బియ్యం సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 1 కేజీ పండు. నేను మా ఊళ్ళో కందిపప్పు తీసుకొని 3 సంవత్సరాలు అయింది, 4వ సంవత్సరం. సౌక డిపోలో కందిపప్పు తీసుకొని 4వ సంవత్సరం. ఫస్ట్ సంవత్సరం ఇచ్చారు, ఇక అంతే. మరి ఏమవుతున్నాయి ఈ నిధులన్నీ? ఇసుక డబ్బులు ఏమవుతున్నాయి? లెక్కర డబ్బులు ఏమవుతున్నాయి? లెక్కర మీద ఛార్జీలు పెంచారా? సస్తున్నారా? ఇసుక అనేది ఇప్పుడు ఇది అయిపోయిందా? మరి చెత్త పన్నా, ఇంటి పన్నా, కరెంటు పన్నా, గ్యాస్ పన్నా, ఏ పన్నుని నడిగి సామాన్యుడు. తుఫాన్లు వచ్చిన ప్రకృతి, పంటల నాశనం, రోడ్లు లేవు, పోయారు. ఇంతవరకు ఏంది? ఒక రైతుకు ఎంతమంది వాడు ఊరేసుకుని చదివే పరిస్థితుల్లో ఉన్నారు. ఏం చేయాలి? ఏం చేసే పని లేదు. ప్రభుత్వం మీద వీళ్ళు అనుకుంటున్నారేమో 99% ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి ముఖం చూసో, ఇతని మాటలు నమ్మో ప్రజలందరూ సహకరించారు. దాన్ని సద్వినియోగం చేసుకోలేక ప్యాలెస్లో ఉండి నాకు 170 సీటు వచ్చిన అహంకారంతో 3 రాజ్యాలను ముక్క, ఈ నెలలో వెళ్తాం, ఈ నెలలో వెళ్తాం, ఈ నెలలో వెళ్తున్నాం అన్నారు. ఏ నెల వెళ్ళారు? పోలవరం సంగతి ఏందండి? వాడు బుల్లెట్ దిగింది అన్నాడు. వాడాడు అని అబ్బా ఫస్ట్ అసెంబ్లీలో ఎప్పుడు వచ్చామని కాదు, బుల్లెట్ దిగిందా దిగలేదా అని డైలాగ్ కొట్టాడు. సంవత్సరంలో పోలవరం పూర్తి చేసి జాగ్రత్తకి అంకితం చేస్తా అన్నాడు. నీ బోధ చేసేవరా? నువ్వు పోయి 2 ఏళ్ళు అయింది. ఈడు వచ్చాడు అంబడు రాంబాబు, లీలాప్రియుడు. ఈయన లీలాప్రియుడు. గుంటూరులో కాదులే ఇక్కడికి రా అంటాడు ఆయన. ఇలాంటి వాళ్ళు పోలవరం కడతారా? ఏమయ్యా వీళ్ళొల్ల ఇద్దా? వీళ్ళొల్ల ఇద్దా? అసలు కాదు, అయిపోయింది వీళ్ళు సీను. సెంట్రల్ గవర్నమెంటే ముట్టికాయలు వేస్తుందా? సిగ్గు లేదు. మనం ఏంటి మన పరిపాలన అంటే మనం ఏం చేస్తున్నాం? మనం ఇంకోసారి మనకి 151 సీటు ఇచ్చారు, మన ప్రజల దగ్గరికి ఏ విధంగా వెళ్ళాలని ఆ దిక్సూచిక లేకుండా ఎవడు ఇష్టం వచ్చిన అహంతో నోటికి ఏదొస్తే అది. ఎవడన్నా ప్రశ్నించాడు అనుకో వాళ్ళ మీద కేసులు, కార్యకర్త మీద వాళ్ళ మాట్లాడే మీద కేసులు. ఇప్పుడు మాట్లాడేవాడు అంటే నీ మీద జరుగుతున్న విషయం గురించి చెబుతున్నావు, అది తెలుసుకొని దాన్ని ఖండించుకొని నువ్వు ప్రభుత్వం మంచి మార్గంలో నడపాలి. అది నీకు జాతకాలా? ఏం చేస్తారు? అది స్వలాభం నీది. నువ్వు ప్యాలెస్లో కూర్చొని సాయంత్రానికల్లా మొత్తం అకౌంట్ మొత్తం నీ కౌంటింగ్ వచ్చింది. ఈ సలహాదారులు పరిపాలన ఏమని పాపం మా ప్రతిపడి సుచరిత గారు మేమందరం చేసిన వాళ్ళమే. అసెంబ్లీలో ఒక్క నిజం చెప్పింది, పోలీసుల్లో ఇది అందరికి సమానంగా అన్ని క్యాస్టులకి ఇచ్చాడని. దాని దెబ్బతో ఆమె మంత్రం ఒకటి లేకపోతే ఆమెకు మళ్ళీ ఇచ్చేవాడు. ఆమెను పక్కన పెట్టాడు. తాటికొండ పోయినా ఇప్పుడు ఆమె ఎందుకు వెళ్తుందో తాటికొండ మాకు అర్థం కావట్లేదు అసలు. నిజంగా అది రాజధానిలో ఇంతకుముందు అంటే శ్రీదేవి గుడిలోకి గెలిచింది. ఈ దెబ్బ గెలవడానికి ఆడ ఆస్కారం లేదు. అసలు ఏ సామాజిక వర్గం కూడా రాజధాని ప్రాంతంలో వైఎస్ఆర్సీపీకి ఓటు వెయ్యరు. మరి సుచరిత అక్కడికి ఎందుకు వెళ్ళిందో ఆమె నాకు అర్థం కావట్లేదు. ఆమె నియోజకవర్గంలో పిరంగపురం స్వగ్రామం, ఆ నియోజకవర్గంలో లేదు కాబట్టి వెళ్ళిందేమో అనుకుంటున్నాం. కానీ ఆమె ఒక రకంగా మార్చుకుంటేనే మంచిదేమో మా సలహా. మేము తెలుగుదేశం, ఆయన ఆమె
వివాద రహితురాలుగానే ఎదిగింది కాబట్టి ఆమె పచ్చిపక్కడు ఉంటేనే సేపు. నేను ఈ ఛానల్ మూలంగా తెలియజేసి సురిచేత గారు దెబ్బతింటారేమో అని మాకు కొంచెం చిన్న అనుమానం.